ఏపీ రాజకీయాల్లో వైసీపీ కీలక నేతల చుట్టూ న్యాయపరమైన చిక్కుల ఉచ్చు బిగుసుకుంటున్నాయి. ఒకవైపు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పోలీసు విచారణ ఎదుర్కొంటూ ఉండగా మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇక మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫేక్ డాక్యుమెంట్లతో భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు అధికారులు ఆయనను సుమారు 4 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో తాను కేవలం బాధితున్నేనని, కోర్టు ఆదేశాల వల్ల ఇప్పట్లో దీనిపై మాట్లాడలేనని తమ్మినేని చెప్పుకొచ్చారు. వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబ సభ్యులు విజయవాడ మహిళా కోర్టును ఆశ్రయించారు. కోడలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన ఈ కేసుపై కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో నిరాశ కలిగింది. అరెస్టు కాకుండా రక్షణగా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కారుమూరి చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు స్పష్టంగా తిరస్కరించింది. 350 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అయిందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న ధర్మాసనం ఈ కేసులో రక్షణ కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. నిజానిజాలు బయటకు రావాలంటే కస్టోడియల్ విచారణ అత్యంత కీలకమని వ్యాఖ్యానించింది.